మొక్కజొన్న మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ సమయంలోనే అధిక దిగుబడి వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఖరీఫ్ మొక్కజొన్న సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు ఆశించే చీడపీడలను అరికట్టాలంటే తొలి దశలోనే కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు జగిత్యాల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ విజయభాస్కర్. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగానూ ఉపయోగించడం జరుగుతుంది. వర్షపాతం ఆధారంగా సాగునీటి కింద మొక్కజొన్నను విత్తుతున్నారు. అయితే తొలకరి వర్షాలు పడిన వెంటనే మొక్కజొన్నను రైతులు సాగు చేస్తూ ఉంటారు. మొక్కజొన్న సాగుకు నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతి ఉన్న ఎర్ర నేలలు లేదా ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలం. చౌడు నేలలు, నీరు ఇంకని నల్లని భూముల్లో సాగు చెయ్యరాదు. అయితే లేత దశలో మొక్కలను తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. వీటిని తట్టుకునే రకాలను ఎంచుకుని విత్తుకోవాలి. అంతేకాదు తప్పకుండా విత్తన శుద్ధిని చేసిన తర్వాతే నాటుకోవాలని రైతులకు వివరాలు తెలియచేస్తున్నారు జగిత్యాల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ విజయభాస్కర్. ప్రస్తుతం వానాకాలం సీజన్ మొదలయ్యే అవకాశం ఉన్నది. వర్షాలు ఇప్పుడు రోహిణి కార్తీ ఉన్నాయి కాబట్టి రైతులు వివిధ రకాలైన మొక్కజొన్న పంటల యొక్క మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన కరీంనగర్ మక్కా 1 మరియు DHM 117, 121, 182, 200 రకాలను ఎన్నుకొని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఈ మొక్కజొన్నలో మనకు ముఖ్యంగా కత్తెర పురుగు, వీటితో పాటు తొలి దశలో వచ్చే తెగుళ్ళు కూడా మనకు ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువ నష్టం కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సుమారు మొక్కజొన్నలో కత్తెర పురుగు అంటే మొక్కజొన్న విత్తనం విత్తిన కాంచి కంకి వేసే వరకు కూడా ఈ కత్తెర పురుగు ఆశించి తీవ్ర నష్టం కలుగజేసే అవకాశం ఉంది. గత 7 సంవత్సరాల నుంచి కత్తెర పురుగు మొక్కజొన్నలో తీవ్ర నష్టం అంటే రైతులు చూసి చూడనట్టు ఉండడం వల్ల మనకు సుమారు 50 నుంచి 60% వరకు ఎక్కువ నష్టం కలుగజేసే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు జూన్ 15 నుంచి జూలై ఈ మనకు 16 వరకు కూడా అంటే వర్షాలు పడ్డ తర్వాత సుమారు 50 మిల్లీమీటర్ల నుంచి 60 మిల్లీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడ్డ తర్వాత ఉష్ణోగ్రత భూమిలో ఉన్న ఉష్ణోగ్రతలు వేడి తగ్గిన తర్వాత విత్తన శుద్ధి చేసి 1 కిలో విత్తనానికి 6 ml సయానిట్రిఫ్లోర్ థయోమిథాక్సామ్ అనే మందును కలిపి విత్తుకోవాలండి. ఇదే కాకుండా ఎక్కడైతే రైతులకు ఎండు తెగులు వచ్చే సమస్య ఉన్నదో, ఆకుమచ్చ తెగులు వచ్చే సమస్య ఉన్న ప్రాంతాలలో 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలిపి విత్తుకున్నట్టయితే ఎండు తెగులు సమస్యను తగ్గించవచ్చు. ఆకుమచ్చ తెగులను తగ్గించుకోవడానికి 3 గ్రాముల మ్యాన్కోజెబ్ లేదా థైరమ్ను కలిపి కూడా విత్తనాల్లో పట్టించి విత్తుకున్నట్టయితే ఈ తొలి దశలో వచ్చే ఆకుమచ్చ తెగులను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఈ కత్తెర పురుగును మనకు ఏ విధంగా నివారించుకోవాలంటే తొలి దశలో మొక్కజొన్న విత్తిన తర్వాత 7 నుంచి 15 రోజుల వ్యవధిలో అతి తక్కువ ధరలో లభించే మనకు అజాడిరెక్టిన్ 1500 ppmను 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్లు కలుపుకొని ఆ మొక్కజొన్న యొక్క ఆకు సుడులలో పిచికారి చేసుకోవాలి. ఇంకోటి కత్తెర పురుగును కూడా తగ్గించుకోవాలంటే మొక్కజొన్న విత్తే ముందు కూడా చుట్టూ 4 వరుసలలో నాపియర్ మన గడ్డిని వేసుకోవాలి. ఇదే కాకుండా అంతర్ పట్టలు కూడా మొక్కజొన్నతో పాటు వేరుశెనగ కానీ మిగతా జొన్న కానీ మన ఈ సోయాబీన్ కానీ ఇలాంటి పంటలను కూడా వేసుకున్నట్టయితే కొంతవరకు కత్తెర పురుగును తగ్గించుకోవచ్చు. మొక్కజొన్నకు కత్తెర పురుగు తీవ్ర ఆటంకంగా మారింది. దీంతో పాటు ఆకుమచ్చ తెగులు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. ఇవి ఆశించినప్పుడు నివారించే కంటే మొదటి దశలోనే ముందస్తు నివారణ చర్యలు చేపడితే పెట్టుబడులు తగ్గడమే కాకుండా పంట ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది అంటున్నారు శాస్త్రవేత్త.
కత్తెర పురుగు 1 నుంచి 6 దశలో లార్వాలు ఉంటాయి కాబట్టి తొలి దశలో వచ్చినప్పుడు మాత్రం ఈ వేప నూనెతో పాటు ఏదైనా కీటకనాశిని ఎస్పేట్ లేదా మనకు క్లోరోపైరిపాస్ మందులను కలుపుకొని పిచికారి చేయాలి. 2 నుంచి 5 దశలలో అంటే ఎలా గుర్తుపట్టాలంటే లక్షణాలు ఆ మొక్కజొన్న ఆకులపైన ఆకులను తిని తెల్లగా మారుస్తాయి, గోకినట్టు ఉంటాయి. ఆకులు ఆకుపచ్చ రంగు ఉండకుండా పత్రహారితాన్ని కోల్పోయి మనకు తెల్లగా కనబడుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణం కనబడ్డాయంటే రైతులు తప్పనిసరిగా కత్తెర పురుగు ఆశించినాను. మరి ఆకు సుడులో కూడా పసుపు రంగులో చిన్న చిన్న గుడ్లు కూడా ఏర్పడతాయి. ఈ గుడ్లు విసర్జించిన చూసిన తర్వాత ఏంటంటే 2వ దశలో మనకు మార్కెట్లో లభించే ఏదైనా స్పైనోటోరం లేదా స్పైనోసాడ్ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్, క్లోరాంట్రినిఫ్లోర్, కొరాజిన్ ఈ మందులలో ఏదైనా కొరాజిన్ అయితే 0.3 మిల్లీలీటర్లు, స్పైనటోరం 0.5 మిల్లీలీటర్లు, ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు ఏదైనా మందును కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఆకుసుడులో మంచిగా పైన కింద తడి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చు. అతిపెద్ద లార్వ దశ 6వ దశ. రైతులు 1 నుంచి 5 దశలో ఈ కత్తెర పురుగును గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టినట్లయితే 6వ దశలో ఉన్నప్పుడు మనకు విషపేర అనేది ఉంటుందండి. విషపేరను మనమే స్వతంగా తయారు చేసుకొని 10 కిలోల తోడుకు 2 నుంచి 3 కిలోల బెల్లము అంటే మరి 100 గ్రాముల థైరాయిడ్ కార్బ్ సరిపోయేంత నీళ్ళను కలుపుకొని కొంచెం మరగనిచ్చి అంటే పులియబెట్టిన తర్వాత చిన్న చిన్న గుళికలు చేసుకొని మొక్కజొన్నలో మనకు ఆకుసుడులో ఈ గుళికలు వేసుకున్నట్టు చిన్న గుళికలు గుండెలా అట్లా చేసుకొని వేసుకున్నట్టయితే ఈ పెద్ద లార్వాలు తిని ఆ కత్తెర పురుగు చనిపోతుంది. ఇవే కాకుండా మనకు 1 అడుగు పైన భాగంలో సుమారు 10 వరకు అందులో మనం పెట్టుకున్నట్టు 1 ఎకరానికి. ఇవే కాకుండా పక్షి వంగకి 12 వరకు పెట్టుకున్నట్టయితే ఈ పక్షులు వంగకర్రల మీద వాలి ఈ కత్తెర పురుగును లార్వాను కూడా తిని మనకు మొక్కజొన్నకు ఉపయోగపడుతుంది. అంటే పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకొని ఇవే రైతులు వీలైతే కూడా మెకానికల్గా ఫిజికల్ కూడా ఈ మొక్కజొన్న పైన ఉన్న లార్వాను కూడా కింద సాల వెంబడి ఒక చిన్న పరద వేసుకొని దులుపుకొని కూడా చంపవచ్చండి. ఇలా చేసుకున్నట్టయితే మనకు మరి ఇంకోటి ఎక్కడ కూడా ఇప్పుడు మొక్కజొన్న వేసే రైతులు ఇప్పుడు వేసవి లోతు దుక్కులు దున్నడం వల్ల ఏంటంటే ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశలు కూడా ఈ భూమిలో ఉండి మనకు దున్నినప్పుడు ఈ సూర్యరశ్మికి కూడా అవి ఈ కత్తెర పురుగు యొక్క లార్వాలు కూడా చనిపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి రైతులు తప్పనిసరి ఇంతమంది చెప్పిన విధంగా ముఖ్యంగా విత్తన శుద్ధి, వేసవి లోతు దుక్కులు సరైన సమయంలో తొలి దశలోనే ఈ కత్తెర పురుగును గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్టయితే మార్కెట్లో కూడా పోయి మొక్కజొన్న ఇటు మనుషుల ఆహారమే కాకుండా పశువులకు, కోళ్ళకు ఇంకోటి అతి ముఖ్యమైన ఇథనాలు E20లో కూడా ఈ మొక్కజొన్న యొక్క గింజలు వాడుతున్నారు. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. ఇవే కాకుండా ఇంతమంది చెప్పిన 2 రకాల తెగుళ్ళు మన తొలి దశలో వచ్చే మేడీస్ టెర్సికమ్ లీఫ్ బ్లైట్ను కూడా తగ్గించుకోవడానికి ఆకులపైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఆకంతా కూడా మనం ఎండిపోయి గడ్డి రంగులో ఏర్పడతాయి. ఇలాంటి మచ్చలు ఉన్నప్పుడు మనకు తేమ శాతము ఎక్కువ ఉన్నప్పుడు ఈ గుర్తించినప్పుడు మళ్ళీ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే 1 లీటర్ నీటిలో 1 మిల్లీలీటర్ ప్రొపకోజోన్ మందులు ఆకుల పైన కింద తడుచుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకుమచ్చ తెగులను తగ్గించవచ్చునండి.